మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో నేరాలు, శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణకు విజయనగరం జిల్లా పోలీసులు సంకల్పం పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టడాన్ని అభినందించారు. ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ఎస్పీకి సూచించారు. గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణతో పాటు రాష్ట్రంలో సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్, హనీ ట్రాప్, మహిళలపై జరుగుతున్న దాడులు, రోడ్డు భద్రత తదితర అంశాలపై అవగాహన ముమ్మరం చేశామన్నారు. డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ అసలు లేనే లేదని, దీని గురించి ఎవరు ఆందోళన చెందవద్దని, అలాగే సైబర్ నేరస్తుల ఉచ్చులో పడవద్దని డీజీపీ సూచించారు. నేను వచ్చిన మొదట్లో ఇక్కడ అఫెన్స్ జరిగితే, ఆంధ్రప్రదేశ్లో ఏదైనా నేరం జరిగితే అక్కడ ఫింగర్ ప్రింట్స్ మేము లిఫ్ట్ చేసి అనఫిషియల్గా తెలంగాణలో పంపించి వాళ్ళ ద్వారా తీసుకునేవాళ్ళం. అటువంటిది లెస్ దాన్ 2 monthsలో దాన్ని మళ్ళీ రివైవ్ చేసి, ఆగస్టులో రివైవ్ చేసి, ఇవాళ ఏదైనా ఒక అఫెన్స్ జరిగితే మా వాళ్ళు చెప్తారు, రాత్రి అఫెన్స్ జరిగింది, పొద్దున్న ఫింగర్ ప్రింట్ వెళ్ళారు, మధ్యాహ్నానికి ఐడెంటిఫై అయిపోయింది, మర్నాడు ఎప్పుడో పట్టుకుంటూ జరుగుతుంది. సో అటువంటి స్థాయికి రాగలిగాము. అదేవిధంగా మన క్రైమ్స్ నిరోధించడంలో కానీ, ముఖ్యంగా డిటెక్ట్ చేయడంలో సీసీటీవీ కెమెరాలు, డ్రోన్స్, మిగతా టెక్నాలజీని బాగా వాడుకోవటం వల్ల, అంటే మీరు పూర్తి వివరాలు కొన్ని కారణాలను పూర్తిగా చెప్పట్లేదు, ఏమేమి వాడాలి, టెక్నాలజీని వాడుకోవడం ద్వారా క్రైమ్ డిటెక్షన్ బాగా పెరిగింది. వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. ఆ తర్వాత అదేవిధంగా బందోబస్తుకి, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న బాపట్ల కార్తీక మాసోత్సవాలప్పుడు డ్రోన్ సహాయంతో సర్లాస్ చేయడం వలన 3 వ్యక్తులు సముద్ర స్నానానికి వెళుతూ కొంచెం లోపలికి వెళ్ళిపోయి మునిగిపోయే పరిస్థితి వచ్చి మా హోంగార్డ్ స్విమ్మర్స్ పోయి 3 సేవ్ చేశారు. సో ఇలా మాకు శాంతి భద్రత విషయంలో అయితేనేమి, క్రైమ్ డిటెక్షన్ విషయంలో అయితేమి, టెక్నాలజీ వాడుకోవడం, తర్వాత ఉత్సాహంగా, అంటే ఒక విధంగా కొంచెం స్తబ్దతగా ఉన్నటువంటి ఫోర్సు మళ్ళీ ఉత్సాహంగా తయారవడం, మళ్ళీ పూర్తిగా గాడిని పడటం జరిగింది. సో ఇదే విధంగా కంటిన్యూట్లయితే ఇంకా మెరుగైన ఫలితాలు సాధించి ప్రజలకు మెరుగైన సేవలు అందించగలుగుతామని ఆశిస్తూ ఉన్నాను. అది ఏ స్థాయి అధికారైనా మేము చేసిన తప్పుని మా వ్యవస్థ పట్టుకోగలిగింది అంటేనే దాని వ్యవస్థ యొక్క స్ట్రెంగ్త్ అర్థం చేసుకోండి. అంటే ఒక ఏసీబీలో ఉన్న అధికారిని ఏసీబీ వాళ్ళే పట్టుకున్నారు అనుకోండి, దానికి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అక్కడ జరిగినటువంటి పొరపాటుని ఇమ్మీడియట్గా నిరోధించగలుగుతున్నాం. అదేవిధంగా మనమే ఇప్పుడు మీరు అన్నట్టు ఐపీఎస్ అధికారి ఇలా చేసినప్పుడు వ్యవస్థ అతను చేసిన తప్పును పట్టుకోగలిగితే, ఇవాళ జరిగింది కాదు ఇది, యాక్చువల్గా పేపర్లో వచ్చిందేమో, బట్ చేసే నోట్ థింగ్ హ్యాపెండ్ లాంగ్ బ్యాక్. దానిపైన విచారణ జరుగుతుంది, రిపోర్ట్ ఉంది. ఇంకా నేను అంతగానే ఎక్కువ వ్యాఖ్యానించడం బాగుంటుందని చెప్పి మావోయిస్టుల కథలపై పూర్తిగా మాకు అవగాహన ఉంది, చాలా క్లియర్గా సమాచారం కూడా ఉంది. దీని గురించి అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో మేము మీకు కావాలంటే కరెక్ట్ గణాంకాలు ఇవ్వగలిగాను, అది రెడీగా లేవు. నేను ఒక్కటి మాత్రం చెప్తాను, 2023-24 కంపేర్ చేసినప్పుడు ఒక్క సైబర్ క్రైమ్ తప్పించి 2023తో కంపేర్ చేస్తే 24 అన్ని క్రైమ్స్ కూడా తగ్గుముఖపట్టాయి. సైబర్ క్రైమ్ తగ్గలేదు, అది కూడా ఒప్పుకుంటాను నేను. ఇంకా జరుగుతుంది, ఇక్కడ కాదు దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉన్నాయి సైబర్ క్రైమ్. అది తప్పించి మీరు అన్నటువంటి మిస్సింగ్ విమెన్ విషయంలో కానీ, లేదా మిస్సింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, బాలికలు బాలులు తక్కువైందంట, కానీ ఆందోళన అవసరం. ఖచ్చితంగా కొంతమంది మిస్సింగ్ ఉన్న వాళ్ళని పట్టుకుంటాము. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ మెరుగైన గణాంకాలు మాత్రం మెరుగైన ఇంప్రూవ్మెంటే చూపిస్తాను. నా దగ్గర రెడీ లేవు ఫిగర్స్. అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు కూడా ఈ కొద్ది రోజుల్లో ఇవ్వడం జరిగింది. అది ఏపీఎస్పీలోను, ఏఆర్లోను, సివిల్లోను అన్ని స్థాయిల్లో కూడా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. కింది స్థాయిలో వచ్చాము, ఇన్స్పెక్టర్ అండ్ అబోవ్ అంటే గజిస్టర్డ్ ర్యాంక్కి వచ్చేవాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. వెల్ఫేర్ విషయంలో మా దృష్టికి వచ్చినవి కూడా మేము హ్యాండిల్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యనే ఒక మళ్ళీ లీవ్ సరెండర్ శాలరీ కూడా వచ్చింది, ఒక ఎస్ఎల్ఎస్ వచ్చింది.
మొన్న అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు లేని విధంగా 20 కోట్లు పోలీస్ వెల్ఫేర్ ఫండ్కి గ్రాంట్ చేయడం జరిగింది. మా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ క్యాంటీన్లకి సంబంధించి 4,70,00,000 అమౌంట్ మేము రిలీజ్ చేయడం జరిగింది. అంటే 21 జిల్లాకి 20 లక్షల చొప్పున, ఒక జిల్లాకి అంటే మంగళగిరిలో పెద్దపేటలో ఉంది కాబట్టి అక్కడున్న స్టోర్ కోసం 50 లక్షలు, 4,70,00,000. ఆ విధంగా అన్ని విషయాల్లో కూడా మేము చూస్తున్నాము. ఏదైనా ఉన్నట్లయితే చిన్న విషయం ఉంటే ఖచ్చితంగా వాటి మీద దృష్టి సారిస్తాము. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ వన్ థింగ్. సిబ్బంది కింది స్థాయి అయితే కానీ ఇంకా మీడియం లెవెల్ స్థాయి కానీ మా సిబ్బందికి మా ఆఫీసర్లకి కొన్ని సౌకర్యాలు లేవు అన్న విషయం మీరు గుర్తించడం, దాన్ని మళ్ళీ మా దృష్టికి తేవడం, ఆ విధంగా నా దృష్టికి తేవడం ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం సహకరించేందుకు మేము ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాము.